చాలా మందికి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనగానే చెస్ట్ నిలబడదు, జారిపోతుంది, ఫ్రంట్ సైడ్ టైట్గా పట్టేసినట్లు అనిపిస్తుంది, షేప్ అస్సలు బాగోదు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. అలా కాకుండా క్రాస్ కట్ బ్లౌజెస్కి మనము షేప్ ఎలా అయితే మనకి నిలబడుతుందో, ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా షేప్ పర్ఫెక్ట్గా కప్ షేప్ రావాలి అంటే మనము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ వచ్చేసి చెస్ట్ లూజ్ 35 అండి, వేస్ట్ లూజ్ 30. బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను. బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనకి చెస్ట్ కిందికి జారినట్లు కానీ టైట్గా ఫ్రంట్ సైడ్ పట్టేసినట్లు కానీ ఉండదు. మనకి క్రాస్ కట్లో కప్ షేప్ ఎలా వస్తుందో ప్రిన్సెస్ కట్లో కూడా కప్ షేప్ అలాగే వస్తుందన్నమాట. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిగినర్స్ కోసం కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే షేర్ చేస్తున్నానండి. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తాను. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి క్రాస్ కట్ బ్లౌజ్ అంటే ఏ బ్లౌజ్ అయినా సరే ఫ్రంట్ ఓపెన్ అనుకోండి, ఫోల్డింగ్ అనేది మన వైపుకి వచ్చేలాగా వేసుకుంటాము బ్యాక్ సైడ్ కట్ చేసేటప్పుడు. కానీ ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ అనేవి మన వైపుకు ఉండేలాగా ఇలా 1 మీటర్ క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇదిగోండి, ఫోల్డింగ్ అనేది ఇట్లా నాకు ఆపోజిట్ సైడ్ ఉంది, ఓపెన్స్ అనేవి ఇటువైపు ఉన్నాను అనమాట. నేను ఇటు నా సైడ్ వేసుకున్నాను. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నాము. ఓకేనా? కింది వైపున క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకుందాము. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మనము నడుము బెల్ట్ కానీ పైపింగ్ కానీ ఏదైనా సరే, ఏది స్టిచ్ చేసినా సరే మనకి 1/2 ఇంచ్కి తక్కువ, 1/4 ఇంచ్కి ఎక్కువ ఖర్చుని డ్రా చేసుకోండి. 1/2 ఇంచ్ ఖర్చుని డ్రా చేసుకున్నా పర్వాలేదు, కానీ మరీ తక్కువ ఖర్చుని డ్రా చేసుకున్నారు అంటే కనుక మనము స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం పిగిలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కింది వైపున ఖర్చు డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు, ఖర్చులు లేకుండా టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకొని 14 ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి 1/4 ఇంచు ఎక్స్ట్రా, 1/4 ఇంచుకి తక్కువ, 1/2 ఇంచుకి ఎక్కువ, 1/2 ఇంచుకి తక్కువ ఖర్చుని పై వైపున షోల్డర్ జాయింట్స్ కోసం అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కూడా ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇటువైపున ఈ క్లాత్ అనేది ఎగుడు దిగుడు రాకుండా ఇటువైపున కూడా స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకుంటున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి హుక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ రెండు స్టిచ్ చేయడానికి మనకి 1/4 ఇంచు ఖర్చు కావాలి కాబట్టి అవి స్టిచ్ చేయడానికి ఖర్చునైతే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ ఖర్చు వచ్చేసి మనకి హుక్స్ పట్టి కాజా పట్టి కోసం. ఇలా ఖర్చుని మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ ఈ బ్లౌజ్కి 35 అండి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని 2 ఫోల్డింగ్స్, ఫ్రంట్ పార్ట్ని 2 ఫోల్డింగ్స్ కింద వేస్తాం కాబట్టి మొత్తం మనకి 4 ఫోల్డింగ్స్ వేసి కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఈ 35ని మనము 4 భాగాల కింద చేసుకోవాలి. ఇలా టేప్ని 4 ఫోల్డింగ్స్ కింద వేసుకున్నాము అంటే మనకి 35లో 4వ భాగం అయితే వచ్చేస్తుంది. పావు తక్కువ 9 ఇంచులు. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనము పావు తక్కువ 9 ఇంచుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు పై వైపున కూడా పావు తక్కువ 9 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్లో 2 ఇంచెస్కి ఖర్చు కోసం మార్క్ చేస్తున్నాను. పై వైపున 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇలా ఇప్పుడు ఇలా లైన్స్ పొడవు వెడల్పులు మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి 16 ఇంచులు. ఓకేనా? అంటే మనం ఇది 2 ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాం కాబట్టి 16లో సగం వచ్చేసి 8 ఇంచులు అనమాట. మనకి
ఈ చంక రౌండ్ షేప్ వచ్చేసి లూజు 8 ఇంచులు రావాలి. మనకి కుట్టిన తర్వాత 8 ఇంచులు రావాలి కాబట్టి ఒక పావించు ఖర్చును వదులుకొని డ్రా చేసుకుంటాం కాబట్టి హాఫ్ ఇంచు కుట్టేసరికి మనకి ఇప్పుడు ఈ చంక లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు వస్తే కుట్టేసరికి మనకి 8 ఇంచులు అవుతుంది. ఓకేనా, మనకి ఇప్పుడు 7.5 ఇంచులు ఈ చంక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు మార్కింగ్ చేస్తున్నానండి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ కోసం వచ్చేసి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి 5.5 ఇంచుల్ని మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎక్కడైతే ఉందో ఇక్కడ కూడా 6 ఇంచుల్ని ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇలా ప్లస్ గుర్తు వచ్చేలాగా మార్క్ చేసుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇటువైపున కూడా ఇలా స్ట్రైట్గా ఎల్ షేప్లో లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ కర్వ్ తిరిగే స్కేల్తో ఈ రౌండ్ షేప్ని అయితే డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ రౌండ్ షేపు 7.5 ఇంచులు వచ్చేలాగా ఉంటే ఓకే, లేదంటే కనుక మనకి మార్పులు చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ లూజ్ని ఇక్కడ వరకు మాత్రమే కొలవాలి. ఇది షోల్డర్ జాయింట్స్ కోసం పోతుంది. టేప్తో కొలిచేటప్పుడు కూడా జాగ్రత్తగా కొలుచుకోవాలి. చూసారా, 7.5 ఇంచులు కరెక్ట్గా వచ్చింది. ఓకేనా, 7.5 ఇంచులు వచ్చింది. మనకి కుట్టేసరికి మనకి ఇది ఖర్చు కదా, దీని మీద కట్టేస్తాము. కుట్టేసరికి మనకి ఇలా వస్తుంది. కుట్టు ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ లెంత్ వచ్చేసి మనకి 8 ఇంచులు ఉంటుందన్నమాట. ఇది కరెక్ట్గా మనకి ఈ చంక రౌండ్ షేప్ హ్యాండ్ స్టిచ్ చేసేసరికి 8 ఇంచులు వస్తుంది. ఓకేనా, ఇలా మనము బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ రౌండ్ షేప్ని మార్క్ చేసుకున్న తర్వాత ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి షోల్డర్ కోసం ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి నెక్ విడుతు 2.5 మార్క్ చేసుకుంటున్నాను. నెక్ విడుతు ఓకేనా. నెక్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచులు సెకండ్ లైన్ దగ్గర నుంచి. మనము ఇక్కడ నెక్ విడుతు ఏదైతే తీసుకున్నామో అదే నెక్ విడుతుని ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన నెక్ షేప్ అయితే డ్రా చేసుకోండి. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి నెక్ అయితే కట్ చేయలేదండి, ఇది పేపర్ క్యాన్వాస్ పైన నెక్ అయితే స్టిచ్ చేస్తాను. ఇక్కడ మనకి బ్యాక్ డాట్ కోసం ఇలా షోల్డర్కి ఏదైతే మిడిల్లో ఉందో ఇలా మిడిల్లోకి ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఈ నెక్ లెంత్ ఎంతైతే ఉందో నెక్ డీప్ ఉంది కదా, ఈ డాట్ అనేది ఈ పైకి వెళ్లకుండా చూసుకోండి. ఒకవేళ ఈ డాట్ ఈ నెక్ డీప్ కన్నా పైకి వెళ్ళింది అనుకోండి, నెక్ షేప్ అనేది మారుతుంది. కాబట్టి ఈ నెక్ డీప్ కన్నా ఇలాగా దీనికన్నా కొంచెం కిందికే పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసేసుకొని మనకి ఇటువైపున పావించు ఇటువైపున పావించు, మనకి డాట్ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలా 1/2 ఇంచు 30 ఇంచు వస్తుందండి.
ఇలా డాట్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా. ఈ పక్కన పైన నేను నెక్ ఎలా డ్రా చేసి మార్క్ చేసి కట్ చేస్తానో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చూద్దాం. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి స్ట్రైట్ కట్లోనే ప్రిన్సెస్ కట్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి, ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా వేసుకోవాలి. ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా చూసుకొని దీన్ని రివర్స్లో ఇలా వేసేసుకోండి. ఈ ఖర్చు కోసం ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ ఖర్చు అవసరం లేదు. ఓకేనా. ఈ ఖర్చు లేకుండా మనం ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఈ లైన్ వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోండి. మార్కింగ్స్ పడతాయి పడకపోతాయి కాబట్టి నేను ఒకసారి మార్కింగ్స్ అయితే చేసేస్తున్నాను. కొంచెం ఫ్రంట్ లోతు తీయాలి కాబట్టి ఒక పావించు జస్ట్ ఇలాగా ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోండి. మనము హ్యాండ్స్లో లోతు అనేది తీస్తాం కాబట్టి ఇక్కడ జస్ట్ ఒక పావించు మాత్రమే తీస్తున్నాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇలా లోతు తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు కదా. 9.5 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టేసుకుందాము. ఇలా 9.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ మీరు ఖర్చుని వెంటనే డ్రా చేయకండి. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని ఇంకొకసారి కోల్చుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో కప్ షేప్ రావాలి, టైట్గా లేకుండా పట్టినట్టు కాకుండా చక్కగా నీట్గా కప్ షేప్ అయితే రావాలి అనుకుంటే ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మనము నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటాం కదా బ్యాక్ పార్ట్లో, అదే 2.5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచులు. నెక్ విడ్త్ పై వైపున ఎంతైతే తీసుకున్నానో కింది వైపున కూడా అంతే తీసుకుంటున్నాను. ఓకేనా. ఇలా ఫస్ట్ నెక్ కోసం డ్రా చేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసుకొని మీకు కావాల్సిన నెక్ షేప్ని అయితే ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనకి పై వైపు నుంచి ఛాతీ ఎత్తు 10 ఇంచుల దగ్గర ఉంటుంది. ఓకేనా. ఇది 35 కాబట్టి చెస్ట్ లూజ్ ఛాతీ ఎత్తు 10 ఇంచుల దగ్గర ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పావు తక్కువ 4 ఇంచులు తీసుకోండి. ఓకేనా. 35 కాబట్టి చెస్ట్ లూజ్ పావు తక్కువ 4 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇది ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ పావు తక్కువ 4 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఇక్కడ లైన్ డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి మనకి డాట్ కోసం అనమాట. ఓకేనా. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డింగ్ వైపుకి ఇటువైపుకి ఒక 1/2 ఇంచు, ఇటువైపుకి 1.5. ఓకేనా. మొత్తం మనకి వచ్చేసి 2 ఇంచులు డాట్ వెడల్పు అన్నది కావాలి. ఇటువైపుకి 1/2 ఇంచు, ఇటువైపుకి 1.5 ఇంచు. మొత్తం ఈ డాట్ కోసం మెయిన్ డాట్ కోసం మనకి 2 ఇంచెస్ వెడల్పు అయితే తీసుకున్నాను. మనకి స్టిచ్చింగ్ కోసం అయితే 1/2 ఇంచ్ ఖర్చు పడుతుంది. మొత్తం డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచెస్. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ని ఇలాగా ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి సగానికి ఇందులో మనం 4వ భాగాన్ని 1 ఇంచు పైకి తీసుకుంటున్నాం. అర్థమైందా. ఈ లైన్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే ఈ లైన్ని మనం 4 భాగాలు చేసుకోవాలి ఎంత వచ్చినా సరే. ఓకేనా. ఇలా 4 భాగాలు చేసుకొని దీన్ని స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకోండి. ఇది ఓకేనా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మనం కర్వ్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. కర్వ్ షేప్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా
ఇక్కడ కూడా ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ వైపు ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకి ఈ కట్ చేస్తాం కదా, స్టిచ్చింగ్ కోసం ఇటువైపుకి 1/2 ఇంచ్ ఖర్చుని మార్క్ చేసుకోండి. ఇలా ఇటువైపున కూడా 1/2 ఇంచ్ ఖర్చు, ఎందుకంటే ఈ డాట్ స్టిచ్ చేయాలి కదా, కట్ చేసి స్టిచ్ చేయాలి కదా, కాబట్టి 1/2 ఇంచ్ ఖర్చుని మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చెప్తాను, ఇలా స్టిచ్చింగ్తో సహా ఇది వచ్చేసి మనకి స్టిచ్ పడుతుంది అనమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఎంత మనకి 9 ఇంచులు కదా, ఇదిగోండి ఇక్కడ నుంచి మూడున్నర ఇంచులు, మళ్ళీ ఇక్కడ నుంచి 3.5 ఇంచుల దగ్గర నుంచి కొలవాలి. ఇదిగోండి 3.5 ఇంచుల దగ్గర నుంచి కొలవాలి. 9 ఇంచులు మనకి ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఓకేనా, అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచు పెరిగింది చెస్ట్. ఓకేనా, ఎందుకంటే ఇది ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి, ప్రిన్సెస్ కట్ని కట్ చేసి స్టిచ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి మనకి 30 ఇంచులు. ఇక్కడ నుంచి 3.5 ఈ 3.5ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి 7.5 ప్లస్ 7.5 15 ఇంచులు బ్యాక్ పార్ట్లో, 15 ఇంచులు మళ్ళీ ఇక్కడ నుంచి 3 దగ్గర నుంచి కొలుచుకోవాలి. 3ను ఇక్కడ వరకు వచ్చేసి 6 6 12 15 అవుతుంది. 3 ఇంచులు తక్కువ అవుతుంది కాబట్టి, ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి ఇలా 3 ఇంచుల్లో రెండో భాగం 1.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఓకేనా, ఇలా మార్క్ చేసుకొని మనకి ఈ చంక లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు రావాలి కదా, స్టిచ్చింగ్ కోసం పోతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ గ్యాప్ కొలవకూడదు. ఏడున్నర ఇంచులు. ఓకేనా, ఇలా ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు ఖర్చుని డ్రా చేసుకోండి. ఇలా ఖర్చుని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు కిందికి మార్క్ చేసుకోండి, ఈ డాట్ వరకే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా, ఓకేనా, ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. నెక్ అయితే కట్ చేయట్లేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ షేప్ మాత్రమే కట్ చేస్తున్నా. ఇలా మనం పెట్టుకున్న డాట్స్ దగ్గర చిన్న చిన్న టక్స్ ఇచ్చుకుంటే నీట్గా ఉంటుంది, కుట్టేటప్పుడు అర్థమవుతుంది. బ్యాక్ పార్ట్లో కూడా సైడ్ జాయింట్స్ వైపు ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా టక్స్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. హ్యాండ్స్ కూడా ఇలాగే స్టిచ్ చేస్తున్నాను. హ్యాండ్స్ని ఇలాగా 4 ఫోల్డింగ్స్ కింద, క్లాత్ 4 ఫోల్డింగ్స్ కింద వేసుకోవాలి. ఇప్పుడు కింది వైపున స్ట్రైట్గా లైన్ డ్రా చేయడం కోసం ఇలా స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకొని 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచులు, పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, ఇటువైపున కూడా మొత్తం ఖర్చులతో కలిపి 6 ఇంచుని మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ కోసం 2.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 2.5 ఇంచులు తీసుకోవాలి. పై వైపున 1 ఇంచ్ మార్క్ చేసుకొని మనకి 7.5 ఇంచులు అనేది ఈ చంక లూజు, బ్యాక్ పార్ట్లో తీసుకున్న లూజ్ కదా, ఆమ్హోల్ లూజు. 7.5 ఇంచులో 1/4 ఇంచుని తగ్గించుకొని 7.5 ఇంచుల దగ్గర నుంచి ఇలా ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా టేప్ని పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి స్కేల్తో ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత కింది వైపున హ్యాండ్ లూజ్ వచ్చేసి 11 ఇంచులు. 11 ఇంచులో ఇది మనం 2 ఫోల్డింగ్స్ కింద వేసాం కాబట్టి 5.5 ఇంచులు. 5.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని సైడ్ జాయింట్స్ వైపు ఇలా క్రాస్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్, ఇక్కడ కూడా కింది వైపున 2 ఇంచెస్ ఇలా మనము హ్యాండ్ని డ్రా చేసుకోవాలి. హ్యాండ్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. ఇలా ఈ మార్కింగ్స్ దగ్గర ఒక చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలంటే ఇక్కడి నుంచి ఇలా ఒక 1/2 ఇంచుతో ఇలాగా మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్ దగ్గర మనకి ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర 1/4 ఇంచు లోతు అనేది మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది. ఇది నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేస్తాను. ఓకేనా? ఈ క్లాత్ నేను నెక్కి బక్రం స్టిచ్ చేస్తానని చెప్పాను కదా, దానికోసం అయితే యూస్ చేస్తాను.